హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మీల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు 1 లీటర్ నీటిని నేను తీసుకున్నానండి. వీటిని వేడి చేయాలండి స్టవ్ మీద పెట్టి. ఈ లీటర్ నీటిని వేడి చేయండి. ఈ నీరు మరుగుతుండగా కొంచెం వేడిగా మరిగిన వెంటనే కొన్ని మీల్ మేకర్స్ తీసుకొని మీకు కావాల్సినన్ని ఈ వేడి నీటిలో వేయండి. వేసిన తర్వాత వీటన్నిటిని కలిపి ఎంబటే అండి, ఎక్కువసేపు ఉడికించొద్దు. అవన్నీ పేస్ట్లు అయిపోతాయి, తొందరగా తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి నేను అవి తీసేస్తున్నాను చూడండి. తీసి మీరు ఒక స్ట్రైనర్లో వేసుకోండి. ఏవైతే వేడిగా అయిన మరిగినటువంటి నీళ్ళలో వేసుకున్న మీల్ మేకర్స్ అన్నిటిని తీసి ఒక స్ట్రైనర్లో వేయండి. ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఇప్పుడు మనము కూల్ వాటర్ వేసి వీటన్నిటిని స్క్వీజ్ చేయాలండి. చక్కగా స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, నేను ఇప్పుడు స్క్వీజ్ చేస్తున్నాను. కూల్ వాటర్ వేసానండి. వేసిన తర్వాత వీటిలన్నిటిని నేను వాటర్ తీసేసి స్క్వీజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా స్క్వీజ్ చేయండి మీరు. అన్నింటినీ అలా స్క్వీజ్ చేయాలి. ఆ వాటర్తో కర్రీ చేసుకుంటే బాగుండదండి. మొత్తం వాటిలో ఉన్న అన్నిటినీ తీసేసుకోవాలి వాటర్ అన్నీ. ఇప్పుడు చూద్దాం, ప్రాసెస్లకు వెళ్దామండి. నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక బాండి పెట్టుకొని దాంట్లో నేను ఒక బిర్యానీ ఆకును తుంపి వేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచీ వేసాను చూడండి. నేను చాలా తక్కువగా అండి మసాలాలు. ఒక చిన్న దాల్చిన చెక్క, ఇప్పుడు ఒక 4 లవంగాలు వేస్తున్నాను. 4 లవంగాలు వేసాను కదండి. ఇప్పుడు ఒక 4-5 జీడిపప్పు పలుకులు వేసాను. నేను 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్కను కట్ చేసి వేసుకున్నాను. వీటిలన్నిటిని దోరగా వేయించాలండి. ఇవన్నీ వేగిస్తుండగా మనం ఒక ఆనియన్ని, ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వీటిలన్నిటిని ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తుంపి వేసుకున్నాను. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ మనం వేసుకున్నటువంటి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక 2 పండిన టమాటాలను కట్ చేసి వేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసి వేయాలి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో. ఈ ఆనియను, టమాటా, పచ్చిమిర్చి, మనం వేసినటువంటి కాజు, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి చూడండి. ఇలా వేగినటువంటి వీటన్నిటిని మనము ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత వీటిలన్నిటిని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఈ వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీటిలన్నిటిని నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి. ఇవి చల్లారిపోవాలండి, వేడిగా ఇప్పుడు మిక్సీ పట్టకూడదు. వీటన్నిటిని చల్లార్చుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, వాటిని అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఈ మీల్ మేకర్ని కూడా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చూడండి, అదే ఆయిల్లో, నేను మళ్ళీ ఆయిల్ వేయలేదండి. స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మీల్ మేకర్ని వేయించాను. ఈ వేయించిన తర్వాత ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్గా వేడైన తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందాక మనం ఒక పెద్ద ఆనియన్ వేయించిన వాటిలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయేటట్టు దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత, ఈ ఆనియన్ కూడా వేగిన తర్వాత మనం ఏం లేదండి, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయం మనము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగిపోవాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, దాన్ని నేను ఆయిల్లో వేస్తున్నాను. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా అయినటువంటి పేస్ట్ను ఆయిల్లో వేసాను కదా, ఈ పేస్టు మంచిగా చక్కగా ఆయిల్ మనకు ఆయిల్ పైకి తేలాలండి. అంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మా రుచికి సరిపడేంత ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను చూడండి.
మీ రుచికి సరిపడేంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో మీ టేస్ట్‌కి తగినట్టు కారం వేసుకోండి. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి ధనియా జీలకర్ర పౌడర్ అండి వేశాను. తర్వాత ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను నేను. కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక చిటికెడు గరం మసాలా వేశాను. వీటన్నిటిని కలిపి ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి. ఆ పేస్ట్తో పాటు ఈ కారము, పసుపు, ధనియా పౌడరు, మనం వేసినటువంటి గరం మసాలా ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం రుచికి తగినటువంటి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్ అంతా చక్కగా వేగిపోవాలి ఆయిల్లో. పచ్చివాసన ఉంటే పచ్చివాసన వచ్చిందనుకోండి, ఈ పేస్ట్ ఆయిల్లో వేగకుంటే కర్రీ టేస్ట్గా ఉండదండి. చక్కగా వేగిపోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ ఎట్లొచ్చిందో, అవన్నీ వేగిపోయాయి అన్నమాట. ఇట్లా ఆయిల్ వస్తే మనకి అవన్నీ వేగిపోయినాయి అని అర్థం. ఇలా ఆయిల్ వచ్చేంత వరకు మనం ఆ పేస్ట్ని వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వేసుకోండి. చిక్కగా ఉండాలండి గ్రేవీ. ఇప్పుడు నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. ఈ 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ ఉంది కదండి, ఆ మీల్ మేకర్ని దీంట్లో వేయాలి. ఇది మరగక ముందే వేయాలండి. మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీల్ మేకర్ వేసుకున్నాను. ఆ మీల్ మేకర్ని వేసి కలిపిన తర్వాత మనం రుచి చూసుకోవాలండి, సాల్ట్ సరిపోతుందా లేదా అని. మీ రుచికి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు గ్రేవీ సరిపోతుందా లేదో చూసుకోండి. అప్పుడు నేను కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలా చేతితో నలిపి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇది నాట్ మ్యాండేటరీ. మీరు ఈ కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 5 to 10 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. చాలా డెలిషియస్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు దేంట్లోనికైనా, బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఏదైనా పలావ్ రైస్లోకైనా, దేంట్లోకైనా ఈజీగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. మీరు ఇట్లా చేసి చూడండి. ఈ ప్రాసెస్ మీ ఇంట్లో అందరూ మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారండి. మళ్ళీ చేయమని అడుగుతారు. చూడండి, ఎవరైనా మీల్ మేకర్ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీ చక్కగా తింటారండి. మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మిమ్మల్ని. చేసుకోండి. మీరు ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదండి, సేమ్ ఇలాగే చేయండి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కట్ చేసి. కొంచెం కొత్తిమీర వేసుకోండి చివర్లో. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతే అండి, ఈ కర్రీ ప్రిపరేషన్ ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది 90% అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూడండి ఎంత డెలిషియస్గా ఉందో ఈ కర్రీ. దీంట్లో మీరు బటర్ వేసుకోవచ్చు, ఫ్రెష్ మీగడ యాడ్ చేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ కర్రీ. చేసుకోవడం సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు దేంట్లోకైనా, ఏ రైస్లోకైనా, పలావ్లోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి పెట్టుకోండి. మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీరు చేసుకొని తిన్న తర్వాత. కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా ఎంకరేజ్గా సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. ఇంకా నేను కొత్తగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ప్రతి వంటలు మీకు చూపిస్తానండి. చూడండి, నేను ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నాకు సరిపడేంత గ్రేవీ చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మీల్ మేకర్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా తింటారు. చూడండి, మా పిల్లలు కూడా ఇష్టపడకపోయేదండి. ఎప్పుడైతే నేను ఇలా కర్రీ చేసి పెట్టానో చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ చేయమని అడుగుతారు పిల్లలు. అంత బాగుంటుందండి. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ అండి.